ఒక చిన్న ఊర్లో రాము అనే అల్లరి బాలుడు ఉండేవాడు. రాముకి దెయ్యాల కథలు ఉండే పుస్తకాలు చదివేవాడు. చీకట్లో తన చెల్లెల్ని భయపెట్టడం ఇవన్నీ అతనికి ఇష్టం. ఒకరోజు అతని అమ్మ సోదరి వేరే ఊరికి వెళ్లారు. రాము ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ప్రతిరోజులానే రాత్రి 12 గంటలు దెయ్యాల కథలు చదవడం మొదలుపెట్టాడు. చుట్టూ చీకటి, బయట గాలి. అప్పుడే టక్ టక్ తలుపు తట్టిన శబ్దం. అంత భయంకరంగా ఎవరు భయపెడతారు నన్ను? భూతాలేమీ ఉండవు. తలుపు తెరువురా, చలి వేస్తోంది. రాము ఒక్కసారిగా నిలబడ్డాడు. రాము గుండె కొట్టుకుంది. అమ్మా, భూతమేమో అనుకున్నాడు కాని ధైర్యంగా అడిగాడు. ఎవరు ఈ టైంలో? నేను పక్క ఇంటి భూతం. రాము నోరు తెరిచి ఆశ్చర్యపోయాడు. ఎవరు మీరు? భూతమా? నిజంగానా? అవునురా, కాని భయపడకు. నాకు టీ తాగాలనిపిస్తోంది. రాము నవ్వేశాడు. భూతం టీ తాగుతుందా? హా, పాలు చక్కెర ఎక్కువగా వేయు. భయంకరమైన చలి పుడుతోంది. రాము జోకుగా కిచెన్కి వెళ్లి టీ తయారు చేశాడు. రాము, ఇదిగో నీ టీ. ధన్యవాదాలు నా మిత్రమా. నువ్వెక్కడ ఉంటావు? ఈ ఇల్లు పక్కనున్న పాత బావిలో. అప్పా, నువ్వక్కడ పడిపోతే చనిపోయావా? అదే కదా కథ క్లైమాక్స్. కేకలు వేస్తూ నవ్వేశాడు. నువ్వు భయపెట్టడానికి వచ్చావా? ముందు అందుకే వచ్చా. కాని నీ ఇంట్లో చాయ్ వాసన వచ్చేసరికి నిన్ను చంపాలని ఆలోచన పోయింది. అయితే మనం ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా? అవును, కాని ఒక కండిషన్. రోజూ రాత్రి టీ ఇవ్వాలి. అది బాగానే ఉంది, కాని ప్రతిరోజు పాలు ఉండవు కదా? అప్పుడు నేనే పాలు తెచ్చేస్తా. పాత శ్మశానంలో ఒక ఆవు ఉంటుంది. ఆ ఆవు పాలు తెస్తాలే. అప్పటినుంచి ప్రతి రాత్రి రాము టీ తయారు చేసేవాడు. భూతం వచ్చి కప్పు పట్టుకుని చియర్స్ అని చెప్పేది. ఊర్లో ఎవరైనా రాము ఇంటి దగ్గర రాత్రి వెళ్తే లోపల టీరా, చక్కెరెక్కువ, భయంకరమైన అనే మాటలు వినిపించేవి. అలా రాము, భూతం మంచి స్నేహితులయ్యారు. భయంకరమైన రాత్రి ఫన్నీ స్నేహంతో ముగిసింది.